అసలు వకండాకి ఏమైంది? నమూర్ అండ్ షూరీ ఇద్దరు కలిసి వకండాని రూల్ చేస్తున్నారా? టిచాలా సన్ని కూడా డాక్టర్ డూమ్ కిడ్నాప్ చేశాడా? ఇన్ఫినిటీ వార్ లో లాగా మళ్ళీ వకండా వార్ బ్యాటిల్ గ్రౌండ్ గా మారబోతుందా? లెట్స్ టాక్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం అవెంజర్స్ డామ్సిడే 4th టీజర్ గురించి కంప్లీట్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఈ టీజర్ అవతార్ ఫైర్ అండ్ యాషెస్ మూవీకి ముందు థియేటర్స్ లో ప్లే అవుతుంది. ఫస్ట్ డే రోజు స్టీవ్ రోజర్స్ టీజర్ ప్లే అయింది, తర్వాత థార్ మమది, ఇప్పుడు వకండాది. ఆల్మోస్ట్ ఇదే ఫైనల్ టీజర్ అని కూడా బయట టాక్. అఫీషియల్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. కానీ ఈ టీజర్ లో చాలా ఇంపార్టెంట్ క్లూస్ ఉన్నాయి మనకు స్టోరీ ఎలా ఉండబోతుందో అని. టీజర్ ఓపెనింగే వకండా డ్రమ్స్ సౌండ్ తోని స్టార్ట్ అవుతుంది, సేమ్ బ్లాక్ పాంథర్ మూవీలో స్టార్ట్ అయినట్టు. కానీ ట్విస్ట్ ఏంటంటే వకండా మనకు గ్రీన్ అండ్ వాటర్ ల్యాండ్స్ తో కాకుండా ఫుల్ డెజర్ట్ లా కనిపిస్తుంది. గోల్డెన్ సిటీ, వాటర్, గ్రీనరీ ఏవి కూడా లేవు. మరి ఇది వకండానేనా లేదా వకండాకి ఏమైనా మేజర్ డిజాస్టర్ జరిగిందా? మీకు గుర్తుందా, వకండా ముందు లేక్ తో కనెక్ట్ అయి ఉండేది. తలోకన్ నుండి నమూర్ వాటర్ రూట్స్ యూజ్ చేసుకునే వకండాకు వచ్చేవాడు. మరి ఇప్పుడు ఆ వాటర్ అసలు ఏమైంది? నాకు తెలిసి పాసిబుల్ రీజన్ మేబీ వకండా ఏదైనా వార్ వల్ల ఇలా అయ్యింది కావచ్చు, లేదా జస్ట్ ఇది డిజర్ట్ అయి ఉండొచ్చు. వకండా వాళ్ళు ఏమైనా ఎల్యూజన్ ని కూడా క్రియేట్ చేశారు కావచ్చు. నెక్స్ట్ మనకు షూరీ యాజ్ బ్లాక్ ప్యాంథర్ సూట్ లో కనిపిస్తుంది. షూరీ అంటది, ఐ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ దట్స్ మ్యాటర్ టు మీ అని. అంటే నాకు కావాల్సిన వాళ్ళందరినీ నేను కోల్పోయానని. ఈ లైన్ చాలా హెవీగా ఉంది, సిమిలర్ టు ఎండ్ గేమ్ టీజర్. షూరీ చెప్పింది నిజమేగా. షూరీ వాళ్ళ ఫాదర్ని కోల్పోయింది, బ్రదర్ని కోల్పోయింది, వాళ్ళ మదర్ని కూడా కోల్పోయింది. కానీ షూరీకి ఉన్న లాస్ట్ హోప్ టిచాలా సన్ ఒక్కడే. మరి ఇప్పుడు వాడిని కూడా కోల్పోయిందా? సో షూరీ ఈ డైలాగ్ చెప్పిందంటేనే టిచాలా సన్ కూడా డేంజర్లో ఉన్నాడని అర్థం. మార్వెల్ రిలీజ్ చేసిన అన్ని టీజర్లో మనం చూస్తే హీరో కిడ్స్ ని డాక్టర్ డూమ్ టార్గెట్ చేస్తుండు. లైక్ ఫెంటాస్టిక్ 4లో బేబీని, అండ్ థార్ అడాప్టెడ్ డాటర్ని, అండ్ స్టీవ్ రాజర్స్ కూడా ఒక బేబీని క్యారీ చేస్తుండు టీజర్లో. మళ్ళీ వకండా టీజర్లో టిచాలా సన్ని కూడా టార్గెట్ చేస్తుండు. సో డాక్టర్ డూమ్ ప్లాన్ లో కిడ్సే ఇంపార్టెంట్ కీ రోల్. లైక్ మన వెక్నాకి 12 కిడ్స్ కావాలన్నట్టు డాక్టర్ డూమ్ కి కూడా కావాలి. షూరీ సూట్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ తో పాటు టీల్, ఆక్వా కలర్ స్ట్రైక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది తలోకన్స్ వైబ్రేనియం కలర్. ఇక్కడ మనకు ఒకటైతే క్లారిటీగా అర్థమవుతుంది, దట్ వకండా అండ్ తలోకన్స్ అలయన్స్ కన్ఫర్మ్ అని. బోత్ నేషన్స్ వైబ్రేనియం ని షేర్ చేసుకుంటున్నారు. సేమ్ కలర్ ఎంబాకో సూట్ లో కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి నమూర్ తలోకన్ పీపుల్ డెజర్ట్ లో ట్రావెల్ చేస్తున్నారు వాటర్ మాస్క్ తో. నమూర్ కూడా న్యూ కాస్ట్యూమ్ లో కనిపిస్తున్నాడు. మేబీ తలోకన్ ఓషన్ వార్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయ్యిందా అని నా డౌట్, ఆర్ ఎర్త్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఎంబాకో యాజ్ అ కింగ్ వకండా థ్రోన్ ని యాక్సెప్ట్ చేశాడు, షూరీ థ్రోన్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే షూరీ వాళ్ళ నాన్నను, అమ్మను, అన్నను అందరినీ ఈ వకండా థ్రోన్ వల్లనే కోల్పోతుంది. నెక్స్ట్ ఫెంటాస్టిక్ 4 బెన్ ఎంట్రీ. ఎంబాకు నేను వకండా కింగ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు బెన్ కి. బెన్ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్స్ అని చెప్పి చెప్పాడు, ఎందుకంటే ఈ ఎర్త్ 616 లో ఫెంటాస్టిక్ ఫోర్స్ ఉండరు కాబట్టి. సో బెన్ వకండాకి హెల్ప్ కోసమే వచ్చాడు, టు స్టాప్ డాక్టర్ డూమ్. ఫైనల్లీ వకండా అండ్ ఫెంటాస్టిక్ 4 విల్ రిటర్న్ ఇన్ అవెంజర్స్ డోమ్సిడే అని చెప్పి వస్తుంది. నాకు తెలిసి వకండా మళ్ళీ బ్యాటిల్ గ్రౌండ్ గా మారబోతుందని నా గట్టి నమ్మకం, లైక్ ఇన్ఫినిటీ వార్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. సో టీజర్స్ చూసాక మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి, అండ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.